నారాయణఖేడ్ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పట్లోల సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులను గుర్తించి గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎన్నుకుంటుందన్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా 6 గ్యారంటీలను ప్రజలకు అందించే పనిలో అధికారులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఆర్డీఓ వెంకటేశం, డిపిఓ సురేష్ మోహన్, నారాయణఖేడ్ డిఎస్పీ వెంకటరెడ్డి, నారాయణఖేడ్ సిఐ శ్రీనివాస్ రెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన తహసీల్దారులు, ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి శ్రీరాంపూర్ మండలికి సంబంధించి పాపైన 6 నెలల నుంచి 1 year నుంచి తిరుగుతూనే ఉన్నాడు. తర్వాత వచ్చి నా దగ్గరకు వస్తే చూస్తే అది ఎప్పుడో కదా 1.5 year కింద నమోదైందని చెప్తున్నారు. కానీ అక్కడ డేటా చూస్తే అక్కడ నమోదు కాలేదు. ఎవరు తీసుకున్నారంటే ఎవరో ఒక అక్కడ నాయకులు కార్యకర్తలు తీసుకొని మీకు చేసేసిన వస్తుంది అని చెప్పి అక్కడ చూస్తే అక్కడ లేదు, రాలేదు. చూసి ఏం చేసి లాస్ట్కు వరగట్టం కింద 1 లక్ష రూపాయలు ఇస్తావా లేదా అని చెప్పేసి అల్లుడు ఊరేసుకొని చనిపోయిన తర్వాత మళ్ళా వచ్చి మేము అప్పటికి అప్లై చేస్తే మరి వస్తుందా సార్, మరి ఇప్పుడు అంటే చనిపోయింది బాబు ఇంట్లో వస్తుంది మీకు, మళ్ళీ కొత్తగా పెళ్ళి అయితే పెళ్ళి నమోదు కాకపోతే రిజిస్ట్రేషన్ కాకపోతే కొత్తగా పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఒకసారి మనసులో మళ్ళీ కళ్యాణానికి ఇప్పించే విధంగా చూద్దామని అంటే చెప్తే ఏమంటున్నాడు, ఆల్రెడీ 2 పిల్లలంట, మళ్ళీ ఆమె ప్రెగ్నెంట్ ఉంది. అంటే అర్థం చేసుకోండి ఎట్లాంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకోండి. కాబట్టి మనం ఒక చిన్న పొరపాటు వలన ఒక జీవితం నాశనమయ్యే అవకాశం ఉంది. కొంచెం కష్టపడలేదు ఓపికతో, ఎందుకంటే మీకు ఇంకా ఎక్సెస్ టైం కావాలంటే పై అధికారులకి కలెక్టర్ గారు దృష్టికి తీసుకొని పోయి ఇంకా కూడా ఎక్కువ రోజులు మనం ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకోటి గత ప్రభుత్వంలో మీకు టెన్షన్ పెట్టినట్లు మా మంత్రివర్యులు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏ టెన్షన్ గురి కావద్దు, పక్కన మందిగా చేసే పని పక్కన మందిగా చేద్దాం, మీకు ఎవరి సహాయ సహకారాలు కావాలని కూడా మా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇప్పుడు జేబులో నుంచి పైసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అయినంత మటుకు ఆ గ్రామ పంచాయతీకి ఇచ్చే 10,000 రూపాయలలోనే రిస్ట్రిక్టెడ్ అయ్యి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీ చేతి నుంచి ఏమైనా 1,000-2,000 అంటే ఊరికే రాయబడి ఒకవేళ అవసరం పడితే ఇంకా 1,000-2,000 అయితే కూడా ఎక్సెస్గా నా తరఫున నేనేమన్నా మీకు అవసరం ఉంటే చేసే పనిని పకడ్బందీగా చేసి ఊరేస్తే పూర్ నిన్నప్పుడు ఇదే చెప్పినది కలెక్టర్ కూడా ఊరేస్తే పూర్ ఫస్ట్ తీసుకున్నాం. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే, ఇతర పార్టీలకు రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఏమీ లేదు. ఫస్ట్ ప్రయారిటీ ఎవరు పూర్తారు ఊరేస్తారు వాళ్ళకి ఇద్దాం. కాకపోతే ప్రజాప్రతినిధులు కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన ఉంటారు, కొంతమంది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఉంటారు. ఏదైనా కన్సిడరేషన్ బట్ అలా కూడా ఏదైనా కన్సిడరేషన్ చేయమంటే చేయాలి. తప్పితే చట్టానికి విరుద్ధంగా మనం పోతే మన ఉద్యోగాలు పోతాయి. ఈరోజు మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్తాను. పంచాయత్ సెక్రటరీలు, తర్వాత ఎక్కడెక్కడ పై అధికారులు కూడా, ఎంపీడీఓస్, ఈవెన్ తహసీల్దార్స్ కూడా ఎక్కడెక్కడ దొరుకుతారని చెప్తే ఈరోజు ఆర్టీఐ కింద పెట్టి తీసుకుంటే చాలా తప్పులు చెప్పించింది ప్రభుత్వం. గత ప్రభుత్వం చాలా తప్పిదాలు చెప్పించింది. ఈరోజు ఎవరు బాధ్యులు వాళ్ళే బాధ్యులు అవుతారు. వాళ్ళే ఉన్నది 5 సంవత్సరాలు కాగానే మేము చలో వాళ్ళైనా చింతగిస్తాం, మాకు అవసరం లేదు. మన అధికారులు మొత్తం రిటైర్మెంట్ అయ్యే వరకు మరి కుటుంబం మొత్తం వాళ్ళ జీతం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు 5 సంవత్సరాలు మా పేరు 5 సంవత్సరాలు బాధ్యత చేస్తే మాకు ప్రజలు మంచి పేరు వస్తుంది. మాకు లేదంటే కూడా మేము మాకే బాధ్యత అనేది ఏమి ఉంటుంది, మా మీద ఎలాంటి ఇది కూడా కాదు. ఫస్ట్ మీ మీదనే ఏదో కూడా యాక్షన్ ఫస్ట్ మీ మీద. కాబట్టి అక్కడ కాకుండా చట్టానికి లోబడి ఇంకా ఒకవేళ గైడ్లైన్స్ ఏమైనా ఒకవేళ మనకి డౌట్ ఉంటే దాన్ని ఎట్లా మనము మార్చుకునే విధంగా మనం బెనిఫిషరీకి లాభం అయ్యే విధంగా మనం గైడ్లైన్స్ కూడా మార్చుకోవడానికి అవసరం. బెనిఫిషరీకి బెనిఫిట్ అయిందంటే చట్టం కొంచెం డివేట్ అయితే కూడా ఎవరు ఏమన్నారు, అరే పాపం ఆయన కూడా తప్పలేదు, చట్టం ఏం చెప్పినా కూడా ఆయనకు పాపం వేరే కూడా బెనిఫిట్ కావాలని ఆయనకు చట్టానికి అతీతంగా ఏం చేసిందంటే ఏ గవర్నమెంట్ కూడా మీకు ఏమన్నది, ఏ పై అధికారులు కూడా మీ మీద చర్య తీసుకోవాలని చెప్తూ ఇంకా ఏమన్నా ఉంటే, ఎందుకంటే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ గురించి కూడా చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. పెన్షన్స్ విషయంలో, కళ్యాణ లక్ష్మి విషయంలో చాలా తప్పులు జరిగింది. పెన్షన్ల విషయంలో కూడా అప్లికేషన్లో ఉన్న పెన్షన్లు కాకుండా అప్లికేషన్లో ఒకటి ఉంటాయి, డేటా ఎంట్రీ మొత్తం వేరే పేర్లు ఉంటాయి. అక్కడ వాళ్ళకి ఏం తెలుసు అక్కడ. ఇంకోటి
ఈ ఫిజికల్గా మనం ఏదైతే అప్లికేషన్ తీసుకుంటున్నామో ఖచ్చితంగా ప్రిజర్వ్ చేయాలి. డేటాకు దానికి టాలీ అవుతుందా లేదా ఫ్యూచర్లో కూడా మనం క్లారిఫికేషన్ క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎన్నో జాగ్రత్తలు చూసాను. ఇది పెన్షన్ల గురించి డేటా ఎంట్రీలో పేర్లు వేరే ఉంటుంది. అప్లికేషన్ వచ్చిన అందరూ ఉన్నాడు. ఒకవేళ మనకు ఒక కోటా ఉంటుంది అనుకోండి, మనం రిస్ట్రిక్షన్ 100 పెన్షన్ విలేజ్కి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం అంటే 50 అప్లికేషన్లు పెట్టుకునే ఉంటాయి. ఇంకా 40 ఎమ్మెల్యే చెప్పిండో, జడ్పీసీ చెప్పిండో, ఎంపీ చెప్పిండో అని చెప్పేసి ఇంకా 40 వేరే పేరు ఉంటుంది. లేదు అంటే డబ్బు తీసుకొని డేటా ఎంట్రీ ఆపరేటర్స్ డబ్బు తీసుకొని ఆయనకి ఇష్టం వచ్చిన పేర్లే తీసుకుంటారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఈరోజు మీ అందరి ప్రభుత్వ అధికారుల కంటే ఎక్కువ సంపాదించిన డేటా ఎంట్రీ ఆపరేటర్లు అని నేను నిర్మమాటనే చెప్తున్నాను. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బాధ్యత ఒకటి కాదు, అన్ని తీసుకొని ఫిజికల్ రికార్డ్స్ ప్రిజర్వ్ చేసుకుంటూ దాన్ని మీ కస్టడీలో ఉంచుకుంటూ మొత్తం డేటా ఎంట్రీ రిజిస్టర్ అయ్యే వరకు, ఆన్లైన్ రిజిస్టర్ అయ్యే వరకు కూడా మీరు దయచేసి మీ బాధ్యత వహించి ఇప్పుడు మీ పంచాయత్ సెక్రటరీ కానీ, తర్వాత టీమ్ లీడర్ కానీ అందరూ కూడా అందరి బాధ్యత ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్ వచ్చేసిందంటే తర్వాత ప్రభుత్వం ఏమైనా చేసుకొని ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ చూసుకొని ఎంట్రీ చేస్తారు. కాబట్టి అయిన కాబట్టి ఇంకోటి కూడా మీకు అందరికీ పై అధికారుల దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఒకవేళ నాట్ ఎలిజిబుల్ అని ఉంటే కూడా, ఒకవేళ ఎలిజిబిలిటీ అనే క్రైటీరియా రాకపోతే కూడా దయచేసి ఇగ్నోరెన్స్ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి ఎట్లయితే ఎలిజిబిలిటీ వస్తుందో వాళ్ళకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏ విధంగా అయితే ఫుల్ఫిల్ చేయగలుగుతాం, ఆ బెనిఫిషియర్కి ఏ విధంగా అయితే బెనిఫిట్ ఇవ్వగలుగుతాం అని కొంచెం మనం ఆలోచించి దాని ప్రకారం ఆ క్రైటీరియాను మార్చి కూడా మనకి బెనిఫిట్ అయ్యే విధంగా మీరందరూ చూడాలని చెప్పేసి నా పర్సనల్గా మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఇక దీంట్లో కూడా భూమి రికార్డులలో కూడా తహసీల్దార్కి బాగా తెలిసిన విషయం, భూమి రికార్డులలో కూడా భూమి ఒక యజమాని పేరు మీద ఉంటుంది. తరతరాల నుంచి వాళ్ళు భూమి అనుభవిస్తూ ఉన్నారు. ఇంకా కాస్త చేసుకొని వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళ పేర్ల మీద పాస్బుక్లు ఉంటాయి. ఏదో ఒక లిటిగేషన్ ఉంటుంది. లిటిగేషన్ ఉంటే దానికి ఎంక్వైరీకి రాస్తారు, పోయి సర్వే చేస్తారు. సర్వే చేసి మళ్ళీ ఏం చేస్తారు, పంచనామా చేస్తారు. పంచనామా చేసి ప్రొసీడింగ్ ఇస్తారు. ఒకవేళ కోర్టు ఆర్డర్స్ ఏమైనా వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే కోర్టు ఆర్డర్ ప్రకారం ప్రొసీడింగ్ ఇస్తారు, జరిగిపోతుంది. కోర్టు ఆర్డర్ ప్రకారమే ఆన్లైన్లో ఎంట్రీ చేస్తే చాలా సంతోషం. ఎంతోమంది తహసీల్దారులు కోర్టు ఆర్డర్ ఉంటే కూడా అది ఎంట్రీ చేయకుండా ఎవరో అన్నమకుల పేరు తెలవాలి, పట్టేదారు పొజిషన్లో ఉన్నోళ్ళు ఎలిజిబుల్ కాదు, కోర్టు ఆర్డర్లో వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. ఎవరో థర్డ్ పర్సన్ పేరు మీద ఆన్లైన్లో ఎక్కేయడం జరిగింది. ఇది ప్రాక్టికల్గా నేను చూసాను. కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడ ఉండేది ఒకటి రికార్డ్స్, ఇక్కడ ఉండేది ఒకటి. తర్వాత కొత్త తహసీల్దార్కి వచ్చిన తర్వాత ఏం సార్ ఇట్లా అయిపోయింది అంటే, సార్ నాకేం తెలుసు, ఆయన చేసిపోయింది. ఇక దానికి అంతే లేదు. ఇట్లాంటి చాలా కూడా ఉంటుంది. కాబట్టి జరిగింది గత ప్రభుత్వంలో ఏం జరిగిందో దాని గురించి ఊరికే మనం ఆలోచిస్తే ఇప్పుడు వచ్చే పని కూడా మనం ఖరాబ్ అనేది పాడేది. కాబట్టి మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పకడ్బందీగా డేటా ఎంట్రీ కానీ, రికార్డ్ మెయింటెనెన్స్ కానీ, తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియాలు మనం అందరికి బెనిఫిషియరీకి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరూ మనం అందరం పంచాయత్ సెక్రటరీని పట్టుకొని పై అధికారుల వల్ల కూడా కృషి చేయాలని చెప్పేసి మనకి మరీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. అన్మ్యారీడ్ చిల్డ్రన్ విల్ బి కన్సిడర్డ్ సపరేట్ అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్ అని చెప్పింది. మ్యారీడ్ చిల్డ్రన్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో చాలా, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మనకి రేషన్ కార్డు రాలేదు. కాబట్టి మన గ్యాస్ కనెక్షన్ కూడా ఒకటే ఉంటుంది. మనం సపరేట్ ఉండకపోవచ్చు. కొన్ని కుటుంబాలలో ఒకటే కుటుంబంకు 2-3 కనెక్షన్లు ఉండొచ్చు, గ్యాస్ కనెక్షన్. తర్వాత ఇంకో కొన్ని కుటుంబాలలో ఏంటంటే 2 అన్నదమ్ములు 3 అన్నదమ్ములు ఉంటే కూడా ఒకటే సిలిండర్ ఉండొచ్చు. అప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది. అంటే నాకు అర్థమైంది. అంటే ఎవరు పెట్టారు